ఏదో విధంగా భగవంతుని ఇంక్లూడ్ చేసి మనం వంట అనేది మనం చేసాం. భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే కర్మ తీసేయడమే కాకుండా ఆ భగవంతుని ప్రేమ కూడా దాంట్లో కలిసి ఉంటుంది ఆ ప్రసాదంలో. ఎందుకంటే నా కోసం నా భక్తురాలు ఎంతో ప్రేమగా భక్తితో నాకు వంట చేసింది అని చెప్పేసి ఆయన ప్రేమను కూడా ఆ ఆహారంలో మనకి ఇస్తారనమాట. ఎప్పుడైతే మనం ఇంత మంచి ప్రేమపూర్వకమైన ప్రసాదాన్ని మన ఇంట్లో వాళ్ళందరికీ మనం ప్రతిరోజు కూడా పెడితే ఏమవుతుందంటే తిన్నప్పుడు ఆ భావం కూడా వాళ్ళలోకి వెళ్తుందనమాట. కొంతమంది ఎప్పుడు కూడా కోపంగా ఉంటూ ఉంటారు, లేకపోతే మనల్ని విసిగించుకుంటూ ఉంటారు, లేకపోతే చాలా డిప్రెషన్ తో ఉంటారు, లేదు అని అంటే చాలా అలజడిగా, అంటే ఎప్పుడు చూడు ఏదో ఒక భయంతో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనం తీసేయాలి అని అంటే ఏం చేయాలంటే ఆ మెడిసిన్ అలాంటి వంట మనం ప్రసాదంగా నివేదించి తర్వాత మనం ఎప్పుడైతే మన ఇంట్లో వారికి మనం పెడతామో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళల్లో కూడా మెల్లగా వాళ్ళల్లో ఉన్న ఆ భయము, కోపము, డిప్రెషన్, లేకపోతే యాంగ్జైటీ అవన్నీ కూడా ఈ ప్రసాదం ఏం చేస్తుందంటే తీసేస్తుంది. అంటే అవన్నీ పక్కకు జరిపేసి ప్రేమ నింపుతుంది అనమాట వాళ్ళల్లో. అప్పుడు సంబంధాలు బలపడతాయి. ఇంట్లో సంబంధాలు బలంగా లేకపోవడానికి కారణాలు ఇవే. ఏంటంటే మగవాళ్ళు బయటకు వెళ్తారు, ఏదో ఒక గొడవలు, లేకపోతే ఏదో ఒక ఇంట్లో బయట ఏదో టెన్షన్స్, వాటితో ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు టెన్షన్స్ గా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రేమగా పలకరించాలి. వాళ్ళకి ఉన్న ప్రాబ్లంని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లంని అర్థం చేసుకుని వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఆ భరోసాని ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఇలాంటి భగవంతుని ప్రసాదం వాళ్ళకి పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఇలా ప్రేమతో కూడినవన్నీ మనం చేస్తూ ఉంటామో మెల్లమెల్లగా వాళ్ళల్లోని యాంగ్జైటీ, డిప్రెషన్, భయము, టెన్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోయి ఆ ప్లేస్ లో ప్రేమ నిండుకుంటూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అలా మనము ఎదుటి వారిని పలకరించి మన కుటుంబ సభ్యులను ప్రేమగా చూస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే రిలేషన్స్ చాలా బాగుంటాయన్నమాట. ఎందుకంటే ఒక కుటుంబం సరిగ్గా నడవాలి అంటే పెద్ద పునాది ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమ అంటే ఒక భార్య భర్త పట్ల ప్రేమ, లేదు అంటే ఒక తల్లిగా ఒక పిల్లల మధ్య ప్రేమ, ఒక కోడలిగా అత్తగారి మామలను చూసుకునే ఆ ప్రేమ. ప్రేమ అనేది ఒక వైపు నుంచి కాదు, రెండు వైపుల నుంచి ఉంటేనే అది బలపడుతుంది. సో అలాంటప్పుడు ఎదుటి మనిషి అలా ప్రేమని మనకి ఇవ్వగలిగే స్టేజ్లో లేనప్పుడు ఇలాంటి ప్రసాదం మనం పెడుతూ ఉంటే వాళ్ళలో ప్రేమ పెరిగి మన జీవితాల్లో ప్రేమని పొందే అవకాశం అనేది చాలా ఉంటుందన్నమాట. మీరు ఇలా అందరూ ట్రై చేసి చూడండి, నిజంగా ఇంట్లో చాలా మార్పులు జరుగుతాయి.